హాయ్ గాయ్స్, మీకు ఈరోజు నేను ఒక బెస్ట్ హెయిర్ టిప్ని తీసుకొచ్చాను. రోజ్మెరీ, మెంతులు, కర్రీ లీవ్స్, అలానే గ్లాస్ ఆఫ్ వాటర్ అండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి నేను మీకు బెస్ట్ ఒక హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. కొంచెం ఆ వాటర్ అనేది హీట్ అయిన తర్వాత నేను రోజ్మెరీ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రోజ్మెరీని అందులోకి వేసేసుకుంటున్నాను. రోజ్మెరీ ఎందుకంటే అంటే చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్కి. అందులో హెయిర్ బూస్టప్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. రోజ్మెరీ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి గూగుల్లో వెళ్ళి రోజ్మెరీ లీవ్స్ అని కొట్టండి, దాని గురించి అంతా ఉంటుంది. అలానే నేను నెక్స్ట్ మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసుకుంటున్నానండి. మెంతులు హెయిర్ గ్రోత్ త్వరగా ఫాస్ట్గా పెరగడానికి యూజ్ అవుతాయండి. సో అందుకోసమని మెంతులు యూజ్ చేస్తున్నాను నేను. మెంతుల్లో చాలా పవర్ ఉంటుందండి. మెంతుల్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అది చాలా యూజ్ అవుతుంది. అలానే కర్రీ లీవ్స్ ఒక 10 కానీ అలా కర్రీ లీవ్స్, నచ్చినంత కర్రీ లీవ్స్ కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో విటమిన్ సి అనేది చాలా రిచ్గా ఉంటుందండి కర్రీ లీవ్స్లో. సో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా పవర్ఫుల్ అండి. మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. నేను ఇది యూజ్ చేయబట్టి 3 months అవుతుందండి. నాకు కూడా చిన్న బేబీ హెయిర్స్ అన్నీ వచ్చేసినాయి ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర అంతా. సో 15 minutes తర్వాత నేను అది ఆఫ్ చేసేసాను. 15 minutes మాత్రం చాలండి అది బాయిల్ చేయడము. మళ్ళీ ఎక్కువ బాయిల్ అయితే అదంతా ఎవాపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ నేను వేరే కంటెంట్లోకి తీసుకుంటున్నాను దాన్ని. చూస్తున్నారు కదా అప్పుడే కలర్ ఎంత డిఫరెంట్గా అయిపోయిందో. దానికోసమే నేను మీకోసం నేను గ్లాస్ తీసుకున్నానండి, కలర్ డిఫరెన్స్ తెలియడం కోసమే. చూస్తున్నారు కదా, మనం 2 glasses ఆఫ్ వాటర్ వేసింటే మనకి 1 glass మాత్రమే వచ్చింది. ఇప్పుడు మీకు ఒక ఐడియేషన్ రావాలి. ఇది మనము ఒక 1 month అయినా యూస్ చేసుకోవచ్చండి, ఏమీ పాడవ్వదు. ఇది జస్ట్ హెయిర్కి స్ప్రే చేసుకోవడం మాత్రమే. ఇది మాత్రం వేస్టేజ్ అని పడేయకండి, యూజ్ అవుతుంది అది కూడా. సో నా దగ్గర ఇప్పుడు ఒక వేస్ట్ స్ప్రే బాటిల్ ఉంటే దాన్ని యూస్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏదన్నా వేరే స్ప్రే బాటిల్స్ ఏమన్నా పర్టికులర్గా హెయిర్ కోసం ఉంటే అది యూస్ చేసుకోండి. నేను ఇది ఎందుకులే పడేయడం అని చెప్పినట్టు నేను ఇది యూస్ చేసుకుంటున్నాను. ఇది హెయిర్ వాటర్ అండి. ఇది ఏమి ఆయిల్గా ఉండదు, చిరాగ్గా ఏం ఫీల్ అయ్యేకేం ఉండదు. ఈజీ సింపుల్ వేలో అండి. స్మెల్ రాదు. ఇది మనము డైలీ టైంలో కూడా యూస్ చేసుకోవచ్చు, డే టైంలో యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఏం కాదు. సో ఇలానే నేను చూపిస్తున్న విధంగానే ఇలానే స్కాల్క్ అంతా పట్టించేసుకోవాలండి. అది బాగా స్కాల్క్ అంతా తగిలేలాగా అంతా స్ప్రే చేసేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలండి. ఫస్ట్ స్కాల్క్ అంతా పట్టించేసిన తర్వాత జెంటిల్గా ఒక లైట్గా కూల్గా, మళ్ళీ అంత రఫ్గా చేయకుండా కూల్గా మనం మసాజ్ చేసేసుకోవాలి. అంతే, సింపుల్.